నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిల్లల ప్రాణాలతో చెలగాటం. ప్రభుత్వం ఎప్పుడు మేల్కొంటుంది? రాష్ట్రంలో ప్రతి ఉదయం లక్షలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను చదువు కోసం పాఠశాలలకు పంపిస్తున్నారు. కానీ ఆ పిల్లలు సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకుంటారనే నమ్మకం రోజు రోజుకి బలహీనపడుతుంది. కారణం విద్యార్థుల రవాణా వ్యవస్థలో నెలకొన్న నిర్లక్ష్యం, అవ్యవస్థ, అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్న నిరాసక్త. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలను నడుపుతున్న బస్సులను, వ్యానులను, ఆటోలను నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్నాయనే ఆరోపణలు అనేక సంవత్సరాలుగా వినిపిస్తున్నప్పటికీ రవాణా శాఖ నుంచి కనిపిస్తున్న చర్యలు మాత్రం చాలా పరిమితంగానే ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించడం, కొన్ని కేసులు నమోదు చేయడం, మీడియా ముందు ప్రకటనలు చేయడం తప్ప సమస్యను మూలాల నుంచి పరిష్కరించాలనుకునే సంకల్పం చాలా కాలం నుండి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ప్రజల ప్రాణాలను కాపాడటమే. ముఖ్యంగా చిన్నారుల భద్రత విషయంలో రాజీ అనే మాటకు తావు ఉండకూడదు. కానీ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే పాఠశాల వాహనాల భద్రతపై అధికార యంత్రాంగం ఎంత మేర శ్రద్ధ చూపుతుందనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. రాష్ట్రంలో ఎన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా తిరుగుతున్నాయి? ఎన్ని వాహనాల ఫిట్నెస్ గడువు ముగిసిపోయింది? ఎన్ని వాహనాల్లో స్పీడ్ గవర్నర్లు పనిచేయడం లేదు? ఎన్ని వాహనాల్లో ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలు లేవు అనే అంశాలపై ప్రభుత్వం ఎప్పుడైనా సమగ్ర నివేదికను ప్రజల ముందుంచిందా అనే ప్రశ్నకు సమాధానం కనిపించడం లేదు. ఈ సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచితేనే రవాణా శాఖ పనితీరు ఎంత సమర్థవంతంగా ఉందో తెలుస్తుంది. ఇక స్కూల్ ఆటోల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, నగరాల్లోనూ ప్రతిరోజు కనిపించే దృశ్యాలు ఏ బాధ్యతాయుతమైన ప్రభుత్వానికైనా సిగ్గు తెప్పించేవే. కొద్దిమంది ప్రయాణికుల కోసం రూపొందించిన ఆటోలో 20 నుంచి 25 మంది చిన్నారులను కుక్కి తరలించడం నిత్యకృత్యంగా మారిపోయింది. పిల్లలు సరిగ్గా కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా కొందరు వేలాడుతూ ప్రయాణించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? ఆ అమాయక చిన్నారుల ప్రాణాలను ఎవరు తిరిగి తీసుకురాగలరు? ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు స్పందించడం వల్ల ఏమి ప్రయోజనం? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే. రవాణా శాఖలోని అవినీతి ఆరోపణలు కూడా ప్రజల్లో తీవ్ర అనుమానాలకు దారితీస్తున్నాయి. కింది స్థాయి సిబ్బంది నుంచి ఉన్నత అధికారుల వరకు, అక్కడ నుండి రాజకీయ స్థాయి వరకు కొందరి ప్రయోజనాల కోసం నిబంధనలను పక్కన పెట్టబడుతున్నాయనే విమర్శ తరచూ వినిపిస్తుంటాయి. ఈ ఆరోపణలు అసత్యమైతే ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో అన్ని వివరాలను బయటపెట్టాలి. రాష్ట్రంలోని అన్ని స్కూల్ వాహనాల ఫిట్నెస్ స్థితి, తనిఖీల సంఖ్య, నమోదైన కేసులు, సీజ్ చేసిన వాహనాల సంఖ్య, విధించిన జరిమానాలు వంటి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. అలా చేస్తే అధికారుల పనితీరుపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ఇక కార్పొరేట్ విద్యాసంస్థల వ్యవహారం కూడా
ప్రత్యేకంగా చర్చించాల్సిన అంశమే. నగరాలలో ఇప్పటికే ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే భారీ విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఒకే సమయంలో రావడం వెళ్ళడం వల్ల ట్రాఫిక్ మరింత కష్టతరం అవుతుంది. అనేక విద్యా సంస్థలకు కనీసం ఆట స్థలం కూడా లేకపోయినా అనుమతులు పొందుతున్నాయి. విద్య ఒక సేవగా కాకుండా వ్యాపారంగా మారిపోతున్నందువలనే ఈ విమర్శలు ఈ పరిస్థితులను చూసినప్పుడు మరింత బలపడుతున్నాయి. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ఉన్న భారీ విద్యా సంస్థలను నగర శివార్లకు తరలించే విధానంపై ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మాత్రమే కాదు, విద్యార్థుల భద్రతల కూడా ముఖ్య అవసరం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో మొత్తం ఎన్ని స్కూలు వాహనాలు ఉన్నాయి? వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి ఎన్ని? ఉల్లంఘనలు చేస్తున్నవి ఎన్ని? గత 3 ఏళ్లలో ఎన్ని తనిఖీలు జరిగాయి? ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్ని వాహనాలు సీజ్ చేయబడ్డాయి? ఎన్ని పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు? ఈ వివరాలు ప్రజల ముందు ఉంచకుండా పిల్లల భద్రతపై ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం విశ్వసనీయంగా కనిపించదు. ప్రమాదం జరిగిన తర్వాత సంతాప సందేశాలు ఇవ్వడం ఏ ప్రభుత్వానికైనా సులభం. కానీ ప్రమాదం జరగకుండా ముందే నివారించడం నిజమైన పరిపాలన బాధ్యత. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. ఫిట్నెస్ లేని వాహనాలను తక్షణమే సీజ్ చేయాలి. లైసెన్స్ లేని డ్రైవర్లపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు అమలు చేయాలి. చిన్నారుల ప్రాణాలకు మించిన ప్రాధాన్యత మరొకటి లేదు. సిలబస్ పిల్లలను పాఠశాలలకు పంపే ప్రతి తల్లిదండ్రి భయంతో కాకుండా నమ్మకంతో జీవించే పరిస్థితిని కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగబద్ధమైన బాధ్యత. ఈ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైతే ప్రజలు ప్రశ్నించడం మాత్రమే కాదు, జవాబు కూడా కోరుతారు. ప్రజాస్వామ్యంలో ఆ జవాబు చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే మరియు ప్రభుత్వానిదే. తస్మాత్ జాగ్రత్త.